నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. మనము ప్రతి శుక్రవారం నుంచి గురువారం వరకు కూడా ఆయా రాసుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా చేసుకోవాలా? ఆ రకంగా మనం ప్రతి శుక్రవారం నుంచి అంటే ఇప్పుడు వచ్చే 19వ తారీఖు శుక్రవారం నుంచి మళ్ళీ 25వ తారీఖు గురువారం వరకు కూడా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క బుర్రని కొంతవరకు ప్రశాంతంగా ఉంచుకొని, ఏ కార్యక్రమం ముందు చేయాలి, ఏ కార్యక్రమం తర్వాత చేయాలి అనే దాని మీద కొంతవరకు దృష్టి పెట్టి, పనులు గనక చేసుకుంటే తప్పకుండా ఆ పనులు సాకారమయ్యే అవకాశాలైతే ఉంటాయి. కనుక ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, మనసు గజిబిజిగా చేసుకోకండి. ఆలోచనల తొందరపాటుకి తావివ్వకండి. ఈ వారమంతా కూడా మీకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కలిగే విధంగానే మీద గ్రహాల కూటమి అనేది కనిపిస్తుంది. కనుక ఆ రకంగా మీరు తప్పకుండా ఆర్థికంగా, మానసికంగా కూడా ఎక్కువ వృద్ధిలోకి రాగలుగుతారు. ఇక శారీరకంగా మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా భయపెట్టే విషయమైతే ఏమి ఉండదు. ఈ వారమంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారము ముఖ్యమైన వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రయత్నాలన్నిట్లో కూడా ఎలాంటి అపజయం లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా తృతీయంలో ఇటు రవి అయితేనేమి, శుక్రుడైతేనేమి, బుధుడు, తర్వాత లగ్నంలోని గురుకుజులు ఈ రకమైన మంచి మంచి కాంబినేషన్స్ గ్రహాల యొక్క కూటమి ఉండటం వల్ల వీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ముందుకు రావటం అనేది ఉంటుంది. కనుక బద్ధకం, నిద్ర కొంతవరకు తగ్గించుకొని వీరి యొక్క పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల్లో శీఘ్రంగా పురోగతి సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే వివాహం అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ రకంగా ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక వృషభ రాశి వారికైతే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. వారి యొక్క మంచి మరింత పెరగడానికి అవకాశం ఉంటే కనుక ప్రతి శనివారం లేదా ప్రతిరోజు కూడా అంటే ఏదైతే మరి శుక్ర, శనివారాలు ముఖ్యంగా తర్వాత బుధవారం ఈ 3 రోజులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కొద్దిగా ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల కూడా వారి యొక్క మనోరథాలు మరింత శీఘ్రంగా ఫలించే అవకాశాలైతే ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈ వారమంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నదైనా, పెద్దదైనా ఏదో రకమైన అనారోగ్య సమస్య కొంతవరకు వెంటాడుతుండే. చేసే ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ కూడా ఆయా పనుల్లో ఏవో రకమైన ఆటంకాలు ఎదురవ్వటం, అలాగే ఇతరులతో మన యొక్క సంభాషణలో కూడా ఏవో రకమైన పొరపక్షాలు కలగటం అనేది కూడా కనిపిస్తోంది. తర్వాత వీరు ఏదైతే తమ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి కలిగే వేదికలు ఏవైతే ఉంటాయో ఆ వేదికల మీద కూడా వీరు పరిపూర్ణంగా వీరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోవటం, ఒకరోజు ఉన్న తెలివి మరో రోజు లేకపోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనుక ఈ వారంలో కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించినవి ఏదైనా సరే స్తోత్రాలు చదువుకోవటం ఉండటం, అలాగే అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా గోధుమ రవ్వ, పంచదార ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనుక ప్రస్తుతం మిశ్రమ ఫలితాలే వీరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఇటు మానసికంగా, శారీరకంగా ఏదో రకమైన కొంత ఉద్వేగానికి లేదా అసౌకర్యానికి అనుభవించే ఛాయలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత సమన్వయంతో వెళ్దాము అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన మానసిక చింత కలిగించే రకంగా పరిస్థితులు రూపుదిద్దుకోవటం అనేది వీరికి ఒకంత అసౌకర్యాన్ని కలిగించడం అనేది కనిపిస్తోంది. బయట మాత్రం వీరి యొక్క ప్రతిభకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అందుకని ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 6 ఒత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల కూడా వీరి జాతకంలో ఈ వారంలో ఉండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారైతే గనక
ఈ రా ఈ వారమంతా కూడా వీరు ఎక్కువ మంచి ఫలితాలు పొందినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లాభాధిపతి వ్యయంలో ఉండటం, లగ్నాధిపతి వ్యయంలో ఉండటం, తర్వాత రాజ్యాధిపతి కూడా వ్యయంలో సంచారం చేయటం. కానీ అయినప్పటికీ కూడా రాజ్యస్థానంలో మాత్రం కుజుడు, గురుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలు పెద్ద ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఎంత ఆదాయం వచ్చినా కూడా మిగలని పరిస్థితి. అలాగే ఇంట్లో ఎవరో రకంగా ఏదో రకంగా మనని బాధ పెట్టేవాళ్ళు, లేదా వారి వల్ల మనం ఏదో రకంగా కొంతవరకు మానసిక ఆందోళనలోనయ్యే పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం అయితే లేకపోలేదు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ వారమంతా కూడా ఎక్కువ ఆంజనేయ స్వామి దగ్గర 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల కూడా మీకుండే చికాకుల్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక ఈ వారమంతా కూడా మహత్తరమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా లాభస్థానంలో బుధుడు, తర్వాత రవి, బుధుడు కలవటం, తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో గురుకుజుల కలయిక. దీనివల్ల ఏదైనప్పటికీ కూడా ఇటు ఇంటా బయట ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారిని అధిగమించి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా సరే ఏదైనా సరే కొంతవరకు కోర్టు సంబంధించిన వ్యవహారాలున్నా, భూ తగాదాలున్నా, తర్వాత తోడబుట్టిన వారి మధ్య ఏదైనా సమన్వయంలో ఇబ్బందులు పడుతున్నా, అలాంటి వాటి నుంచి కూడా ఈ వారమంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వీళ్ళది ఈ వారమంతా కూడా ఎక్కువ కొంత మంచి ఫలితాలే ఎక్కువ ఉంటాయని చెప్పాలి. ఈ వారంలో వీరు ఎక్కువగా మరి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకోవటం, అలాగే ఏదైనా సరే చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా నారాయణ గాయత్రి కానీ, లేదా అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా ప్రయోజనం అయితే ఉంటుంది. తులారాశి. తులారాశి వారైతే గనక ఈ వారంలో వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలమైన మార్పులుగానే పరిణమించాల్సి ఉంటుంది. ఇక కానీ అష్టమంలో కుజ, గురుల కలయిక వల్ల ఇటు అజీర్ణానికి సంబంధించినవి కానీ, తర్వాత ఎసిడిటీ ఇలాంటి వాటికి సంబంధించిన ఇబ్బందులు కొంతవరకు పడడానికి, అలాగే వెన్నుకి సంబంధించి అంటే తరచూ వెన్ను గుంజుతున్న అభిప్రాయానికి రావటం, ఇలాంటి కొంత అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇటు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు, తర్వాత ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు, స్వయం వృత్తుల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ వారం అయితే గనక ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఈ వారంలో వీరు ఎక్కువగా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. అలాగే ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే గనక వినాయకుడికి కొద్దిగా బెల్లం ముక్క గానీ, అరటిపండు గానీ నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారైతే గనక ఈ వారం అంతా కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఏదైతే మరి అదృష్టం అనుకుంటామో ఆ అదృష్టం గానీ ఏదైనా సరే ఒక పని అవ్వటం అనేది ఏదైతే ఉంటుందో అది నోటి దాకా వచ్చినట్టే ఉండి చివరి నిమిషంలో ఎంతో కొంత వైదొలగటం కానీ ఏదో విధంగా మళ్ళీ అది వాయిదా పడే అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలనేవి నిలకడగా సాగలేకపోవటం, తొందరపాటుకు లోనవటం, దీనివల్ల కావాల్సినంత విజయం పొందలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు వచ్చే అవకాశాలైతే ఏమాత్రము లేవు. ఆ రకంగా మాత్రం సంతృప్తికరంగానే ఉండవచ్చు. ఇక ఈ వారంలో వీరు చేయవలసిందంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా కాళికాదేవిని పూజించుటే గనక మంచి జరిగే అవకాశాలైతే ఉంటాయి. కనుక ఓం క్రీం కాళికాదేవ్యై నమః, ఓం క్రీం కాళికాదేవ్యై నమః అనేది ప్రతిరోజు కనీసం 27 సార్లు ఈ వారం రోజులు చదువుకోవటం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలైతే ఉంటాయి. ఇంకా ధనుర్రాశి. ధనుర్రాశి వారైతే గనక ఈ వారం వారు కొద్దిగా ఇబ్బందికరంగానే వెళ్ళవలసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఆరో ఇంట్లో గురుకుజుల కలయిక, మరి అష్టమంలో రవి, బుధుడు, శుక్రుడు వీళ్ళ కలయిక, వీటి వల్ల మరి ఏదైనా సరే అనారోగ్యం కొంతవరకు నియంత్రణ లేకపోవటం అనేది ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వారు ఆ రకంగా కొంతవరకు ఇబ్బందులు ఎక్కువ అనుభవించే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఎన్నాళ్ళ నుంచో బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఒక వర్తమానాలు కానీ లేదా మనకి రావాల్సిన ధనం కానీ ఏదైనా ఉంటే కనుక అవి కొంతవరకు ఈ వారం వసూలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారి పరంగా మాత్రం చిన్న చిన్న చికాకులు పొందే అవకాశాలు అయితే లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అనేది నిత్యం చదువుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈ భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ వారం అంతా కూడా చిన్న చిన్న సమస్యలు రావటం, అలాగే ఆకస్మికంగా అంటే అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా లాస్ట్లోకి వచ్చేప్పటికి ఏదో రకంగా వారి వారి యొక్క
శాంతియుత వాతావరణాన్ని పాడు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారు మరిన్ని ప్రయోజనకరమైన లాభాల్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి కూడా ఈ వారం అయితే గనుక ఎక్కువ మంచి జరిగే అవకాశాలున్నాయి. పనుల్లో చిన్న చిన్న ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలోకి వచ్చేప్పటికి విజయం వీరి తలుపు తట్టడం అనేదైతే కనిపిస్తోంది. వీరిలో ఉండే ఒక మొండి పట్టుదల అనుకోండి, లేదా కార్యం అది పూర్తయ్యేదాకా ఆగని నీతి, నిజాయితీ అనుకోండి, వాటిని వీరికి ఈ వారం అంతా కూడా ప్రయోజనం అందించడం అనేది వీరి యొక్క సామర్థ్యాన్ని 10 మంది ప్రశంసించడం, లేదా వీరి యొక్క నీతి నిజాయితీలు గుర్తించి గౌరవించడం అనేది కూడా ఈ వారంలో ఎక్కువ సంభవించే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అమ్మగారు లేదా నాన్నగారి ఆరోగ్యం మాత్రం ఒకంత కలవరపాటుకు గురి చేయొచ్చు. ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా కొంతవరకు గజిబిజి వాతావరణంలో అయితే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే కొంతవరకు పుణ్య కార్యాలోచనలో వినియోగం కాలేకపోవటం, ఒకటి చేద్దాం అనుకుంటే కనుక అది మరొకటి అవ్వటం, ఈ రకంగా వీరిని కొంతవరకు బెంబేలెత్తించడం అనేది అయితే కనుక ఈ వారంలో అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ సద్గురువు యొక్క కృప వల్ల వీరు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు లోనైనప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటి నుంచి బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయుక్తంగా ఉంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.